హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 27లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. డే 27లో నేను వచ్చేసి 61.90 అయితే ఉన్నానన్నమాట. డైట్ వీడియోస్‌కి మధ్యలో గ్యాప్ వచ్చినా సరే అంత వెయిట్ గెయిన్ ఏమీ అవ్వలేదండి. స్టెబుల్‌గానే ఉందన్నమాట. అందుకని వీడియోని నేను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయడం అలా ఏం చేయట్లేదు. డైరెక్ట్‌గా డే 27 స్టార్ట్ చేశానన్నమాట. ఇంక ఈరోజు ఏం డైట్ తీసుకున్నాను అనేదైతే చూసేద్దాము. అలాగే ఇంక మన ఛానల్‌లో ఇప్పుడైతే నేను కొన్ని డేస్ అయితే వెయిట్ లాస్ జర్నీయే చేయబోతున్నాననమాట. నేను ఒక 55 దాకా వెళ్ళాలి అనుకుంటున్నాను. సో, 55కి వెళ్ళే అన్ని రోజులైతే డైట్ చేస్తాను. ఇన్ని డేస్ అని ఏం పెట్టుకోలేదండి. నార్మల్‌గా తింటూ కొంచెం వాక్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. అదే నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. ఇంక ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్‌లోకి వచ్చేసి అయితే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క వేసి బాగా మరగనిచ్చాననమాట. తర్వాత అయితే ఫిల్టర్ చేసేసుకొని ఇందులో లెమన్ ఉంటే లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేయాలి. ఇది తాగడం వల్ల ఏంటి అనంటే మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఏమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం సినమన్ వేసుకున్నాం కాబట్టి, అదే దాల్చిన చెక్క వేసుకున్నాం కాబట్టి మనకి బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందనమాట. ప్రతిరోజు డీటాక్స్ డ్రింక్ తీసుకోవడానికి అవ్వకపోతే ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ, లేదు అనంటే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయినా తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ప్రతిరోజు డీటాక్స్ డ్రింక్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అలాగే లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల కొంతమందికి అసిడిటీ ఫార్మ్ అవుతుందనమాట. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లమ్ ఉంటే లెమన్ అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. డీటాక్స్ డ్రింక్ అయితే నేను ఎప్పుడు లేస్తే అప్పుడే తాగేస్తానండి. అంటే ఈ టైం పాటించాలి అలా ఏమీ లేదు. డీటాక్స్ డ్రింక్ ఏ టైంలో లేస్తే ఆ టైంలో అయితే తాగేస్తాను. తర్వాత వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ మాత్రం 10:00కి చేస్తున్నాను. ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాననమాట. చీరాల వెళ్ళొచ్చాను కదా! చీరాల్లో అయితే ఇలా పొట్టు మినపప్పుతో ఆవిరి కుడుముల్లాగా చేసిస్తారనమాట. చాలా అంటే చాలా బావుంటాయి. ఇంక ఈరోజు నేను కూడా అలాగే కొంచెం పొట్టయితే ఉంచి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా పొట్టుంచుకోవడం వల్ల ఏంటి అనంటే ఎవరికైనా బి కాంప్లెక్స్ తక్కువగా ఉంది. అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికైతే హెల్ప్ చేస్తుందనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటదండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి. అలాగే ఇందులో పొట్టు ఉంటుంది కాబట్టి మనకి ఫైబర్ అనేది లభిస్తుందనమాట. ఇంకా దాంట్లోకి కాంబినేషన్‌గా నేనైతే పల్లీ చట్నీ అయితే చేసుకున్నాను. పల్లీలు, కొంచెం కొబ్బరి, కొద్దిగా ఎండుమిర్చి అవేసి ఫ్రై చేసిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పోపైతే పెట్టేసుకున్నాను. 2 ఆర్ 3 ఇడ్లీస్ అయితే మనం తీసుకోవచ్చనమాట. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీ చట్నీ అయితే పెట్టుకుంటున్నాను. మీరు పల్లీ చట్నీకి బదులుగా టమోటా చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమోటా చట్నీ తీసుకోవడం వల్ల అయితే మనకి కొంచెం క్యాలరీస్ తక్కువగా వస్తాయి. ఇంకా నేనేంటి అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు పల్లీ చట్నీ తింటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏది చేశానో అదే తినేసాననమాట. కాకపోతే నార్మల్‌గా మనం ఇడ్లీ ఎంత మునిగేలాగా డిప్ చేసుకొని తింటాం కదా! అలా గాకుండా కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి తీసుకుంటే, మనకి కావాల్సిన మంచి ప్రోటీను లభిస్తుంది, గుడ్ ఫ్యాట్ లభిస్తుంది. అలాగే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయన్నమాట. తర్వాత ఇంకా లంచ్‌లోకైతే ఈరోజు బ్రోకలీ రైస్ అయితే చేయబోతున్నానండి. ఎవరికైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి అనంటే మీరు ఇగ్నోర్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. కాకపోతే నేను చదివినంత వరకి ఏంటి అనంటే, మనం ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్ తీసుకుంటాం కాబట్టి, అలాగే మనం క్వాంటిటీ తగ్గించి తీసుకుంటున్నాం కాబట్టి, అంత ప్రాబ్లమ్ ఏముండదని చదివాను. కానీ ఏదైనా మనకి డిసీజ్ ఉంది అని తెలిస్తే మనకు భయంగానే ఉంటది గదా! తీసుకోవాలి అనంటే, అలాంటప్పుడు మనం ఈ కర్రీకి బదులుగా ఏదైనా వేరే కర్రీ అయితే యాడ్ చేసుకోవచ్చు. లైక్ పప్పు తీసుకోవచ్చు, లేకపోతే వంకాయ ఫ్రై ఇలా ఏదో ఒక కర్రీ అయితే తీసుకోవచ్చనమాట. ఎంత క్యాబేజీ ఫ్రెష్‌గా ఉన్నా, బ్రోకలీ ఫ్రెష్‌గా ఉన్నా, కాలీఫ్లవర్ ఫ్రెష్‌గా ఉన్నా మనకి డౌట్‌గానే ఉంటుంది కదా! అందుకని జెప్పేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ఉడికించుకున్నాననమాట. బాగా కాదు కొద్దిగా. తర్వాత ఇలా వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నాను. వాటర్ అంతా డ్రైన్ చేసేసి నా దగ్గరున్న చాపర్‌లో అయితే వేసి దీన్ని సన్నగా తురిమేసుకున్నాననమాట. అంటే నేను బ్రోకలీ రైస్ చేయబోతున్నాను కదా! పీసెస్‌గా ఉంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటది. అలాగే మనం తురిమి చేసామంటే మనకి ఈజీగా ఉంటది తినడానికి. అసలది ఆ కర్రీయా అని కూడా ఎవరికీ తెలీదనమాట ఇష్టం లేని వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇలా చాపర్‌లో వేసేసి చాప్ చేసేసుకుంటున్నాను.
ఈ బ్రోకలీలో అయితే మంచిగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కాల్షియం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మన బోన్ హెల్త్‌ని అయితే కాపాడుతుందనమాట. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. అలాగే ఈ బ్రోకలీ ఏంటి అనంటే మనకి కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుందంట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ఇష్యూస్ రాకుండా బాగా కాపాడుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా హెల్ప్ చేస్తుందనమాట. ఈ బ్రోకలీని మనం కర్రీలాగే కాకుండా మనం సాలడ్స్‌లో గూడా తీసుకోవచ్చండి. ఇది మనం డైలీ బేసిస్‌లో గనక తీసుకుంటే మన హెల్త్‌కి మంచిదనైతే చదివాననమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా చాప్ చేసేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకెవరికీ అది బ్రోకలీ కర్రీ అని మాత్రం తెలీదనమాట. మా వారైతే అసలు గుర్తుపట్టలేదు ఫస్ట్ ఇదేం కర్రీ అని చెప్పేసి. ఇంకిలా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాతయితే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. పోపులోకొచ్చి ఫస్ట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకొని, అందులోనే కొంచెం ఆనియన్స్, కరివేపాకు రెబ్బలు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపించి నేనైతే ఆయిల్ స్పూన్‌తో కొద్దిగా తీసేసాననమాట. ఒకసారి ఏంటి అనంటే ఎక్కువ పడిపోద్దనమాట. అప్పుడు ఏం చేస్తాను అనంటే మళ్ళీ స్పూన్‌తో తీసేస్తాననమాట. ఇదిగోండి ఇలా ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోయినాయి కదా! తర్వాత అయితే ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న బ్రోకలీ అంతా వేసేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అయితే నేను 2 డేస్‌కొక్కసారి వీడియో పోస్ట్ చేస్తానండి. డైలీ అంటే అవ్వదనమాట. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా హాస్టల్ స్టార్ట్ చేశాము. కొంచెం ఆ పనిలో బిజీగా ఉంటాం కాబట్టి, అంటే ఖచ్చితంగా 2 డేస్‌కొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. డైట్ వీడియో. ఒకవేళ మీరు ఇంకొక డే కంటిన్యూ చేయాలంటే ప్రీవియస్ వీడియోనన్నా చూసి చేయండి. లేదు అనంటే ఇదే వ్లాగ్‌ని 2 డేస్ రిపీట్ చేయండనమాట. ఇంటికి దగ్గరే అన్నమాట స్కూలు. ఇంకా వెళ్ళేసి స్కూలు నుంచి తీసుకొచ్చి మళ్ళీ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాననమాట. ఇదిగోండి ఇక్కడ కర్రీ అయితే ఇంకా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అయితే సాల్ట్ మనం ఉడికే అప్పుడు కూడా వేసాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని యాడ్ చేసుకోవాలనమాట. బ్రోకలీ ఇలా మంచిగా మొత్తం ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడైతే ఇందులో డైరెక్ట్‌గా రైస్ వేసేసి, నేను రైస్‌నైతే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నాను. అయితే మీరు మామూలుగా అయినా కలుపుకొని తినొచ్చు. నేనైతే మా వారికి ఏం కర్రీ వండానో తెలవకూడదు అని చెప్పేసి ఈ పనైతే చేశాననమాట. అలాగే దీన్ని మనం వన్ పాట్ మీల్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇంక డైరెక్ట్‌గా మనం బౌల్‌లో వేసేసుకొని తినేస్తాం కాబట్టి ఈజీ అవుతుంది. మా పాపకు కూడా చాలా నచ్చిందండి ఈ రెసిపీ అయితే. అలాగే మా వారు కూడా మంచిగా తిన్నారు. ఇది తిన్న తర్వాత కావాలి అనంటే ఒక 1 స్పూన్ దాకా వైట్ రైస్ వేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని కర్డ్ రైస్ కూడా తీసుకుంటే చాలా బావుంటదనమాట. మా వారికైతే పర్సనల్‌గా ఇదైతే నచ్చింది. నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తింటే మన హెల్త్‌కి మంచిది. అలాగే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ లభిస్తున్నాయన్నమాట బ్రోకలీలో అయితే. అయితే మనం ఏది తీసుకున్నా కానీ మనం తీసుకునే ముందుగా దాంట్లో మనకు కావాల్సిన పోషకాలు లభిస్తున్నాయా లేదా జస్ట్ గూగుల్‌లో ఇంత లైన్ టైప్ చేస్తే సరిపోతుందండి అసలకి. మనకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయన్నమాట. అయితే ఇంకా ఆ రైస్‌తో పాటు నేను కర్డ్ రైస్ కూడా చెప్పాను కదా! అందుకని కర్డ్ రైస్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ కొద్దిగా రైస్ తీసుకొని అందులో కొద్దిగా కర్డ్ అలాగే సాల్ట్ వేసేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ వేసి కలపడం వల్ల ఆనియన్స్ ఫ్లేవర్ అనేది రైస్‌కి పట్టి చాలా టేస్టీగా ఉంటది తినేప్పుడు. అయితే మనం తినే పోర్షన్స్‌ని కంట్రోల్ చేసుకుంటే చాలండి. వెయిట్ లాస్ అయిపోతామనమాట. నార్మల్‌గా మనం డైట్ చేయకపోతే ఎంత పడితే అంత ప్లేట్‌లో పెట్టేసుకుంటాం గదా! అందుకని చెప్పేసి మనం వెయిట్ గెయిన్ అవుతామనమాట. తినడమే కాదండి మామూలుగా ఏవైనా స్వీట్స్ వచ్చినా ఇంట్లో ఏవైనా షుగర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసినప్పుడు మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. తర్వాతయితే కొన్ని దానిమ్మ గింజలైతే వేసేసి మంచిగా ఇలా డెకరేట్ చేసేసాను. చాలా బావుంటదండి. ఇలా మేము చేసుకొని తింటుంటాము. నాకైతే చాలా ఇష్టం. అలాగే మా వారికైతే ఇంకా చాలా ఇష్టమనమాట. అలా ఏదో ఒక ఫ్రూట్ కర్డ్ రైస్‌లో వేసుకొని తింటే తనకి. ఇదిగోండి ఇక్కడైతే
కొద్దిగా రైస్, అలాగే కొంచెం కర్డ్ రైస్, కొంచెం సలాడ్ పెట్టుకొని అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. అయితే ఈరోజు రైస్ వచ్చేసి నేను 100 గ్రామ్స్ కాదండి, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. దగ్గర దగ్గర నాకు 200 గ్రామ్స్ దాకా ఉంటది. ఎందుకంటే రోజు ఏం చేస్తామంటే 100 గ్రామ్స్ రైస్, 100 గ్రామ్స్ కర్రీ అలా సెపరేట్ తీసుకుంటాం కదా! ఈరోజు ఏంటి అనంటే కలిపేసాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కర్డ్ రైస్ కూడా పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా తర్వాత పక్కనే కీరా దోసకాయ అయితే పెట్టుకున్నాననమాట. సాలడ్‌లోకి కీరా తీసుకోవడం వల్ల కూడా మనం వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అలాగే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనమాట. ఈవినింగ్ స్నాక్‌లోకైతే ఒక గుప్పెడు పైనైతే పూల్ మఖానాని ఫ్రై చేసుకొని తీసుకున్నాననమాట. ఇంక ఇది తీసుకున్న తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్దాము అని గోల చేస్తే, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అయితే ఇక్కడ పార్క్ ఉంది. పార్క్‌లో అయితే ఆడుకుంటుందనమాట. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ఈరోజొచ్చేసి జ్యూస్ చేసుకుందాము, జ్యూసే తాగుదాము అని ఫిక్స్ అయిపోయాను నేను. చెప్పాను కదా! జ్యూసెస్ ఉంటాయి అని చెప్పేసి. వాటర్ మిలన్ జ్యూస్‌లో అయితే మనకి కొంచెం క్యాలరీస్ అయితే తక్కువగా ఉంటాయన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మిలన్ జ్యూస్‌లో మనకి దగ్గర దగ్గరగా ఒక 80 క్యాలరీస్ వరకు వస్తాయి. అలాగే మనకి స్టమక్ కూడా ఫుల్ అయిన ఫీలింగ్ వస్తదనమాట. అయితే డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. కాపోతే ఈ ఎండాకాలం చల్లగా అలా తాగుతుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తదనమాట. అందుకని చెప్పేసి నేనైతే జ్యూస్ చేసేసాననమాట. అయితే ఇందులోనే కొంచెం పుదీనా ఆకులైతే కలిపానండి. చాలా టేస్టీగా ఉంటది పుదీనా ఆకులు, అలాగే కొంచెం లెమను, కొంచెం చియా సీడ్స్ యాడ్ చేసుకుంటే, ఈరోజు చియా సీడ్స్ అయితే యాడ్ చేయలేదు కానీ, కొంచెం పుదీనా అలాగే కొద్దిగా లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. వాటర్ మిలన్ కూడా కొద్దిగా స్వీట్‌గా ఉందనమాట. వెయిట్ లాస్ జర్నీ చేసే అప్పుడైతే మనం ఖచ్చితంగా టైమింగ్స్ పాటించాలి. వెయిట్ లాస్ జర్నీ అనే కాదండి, నార్మల్‌గా కూడా మనం టైమింగ్స్ పాటిస్తే మనం ఎక్కువ శాతం వెయిట్ గెయిన్ అవ్వకుండా కాపాడుతుందనమాట. ఎర్లీ డిన్నర్ అనేదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్లీ డిన్నర్ అందరూ మన సినీ యాక్టర్స్ చూడండి, ఎవరైనా హెల్తీగా ఉండే వాళ్ళని చూడండి. వాళ్ళు ఈవినింగ్ 6:30-7 లోపు తినేస్తారనమాట. నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా చేస్తాను కాబట్టి 6 లోపు తినేస్తాను. మీరు కూడా డైట్ ఖచ్చితంగా చేస్తున్నట్టయితే 6 లోపు తినేసేయండి. ఎర్లీ మార్నింగ్ 10 వరకి ఏమీ తినొద్దు. అప్పుడే మనం వెయిట్ లాస్ అయితే అవుతామనమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా వర్క్ అవుతుంది. నాకు వర్క్ అవుతుంది. మీకు నేను రిజల్ట్ కూడా షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు కూడా ప్రూఫ్ లాగా ఉంటుంది. అలాగే నాకు కూడా బూస్టింగ్ లాగా ఉంటదన్నమాట. మీకు చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పాటించాలి అనే ఇది నాకు వస్తదనమాట. అందుకని చెప్పేసి నేను వెయిట్ లాస్ రిజల్ట్ కూడా షేర్ చేస్తూ ఉంటాననమాట. జ్యూస్ తాగినాక కూడా ఏమైనా ఆకలిగా అనిపిస్తే ఒక ఫ్రూట్ అయితే తీసుకోండి. ఇంకా ఈరోజు ఆఫ్టర్‌నూన్ అయితే నేను మా హాస్టల్‌లో షెడ్ ఎంతవరకు వేశారు అని చూడ్డానికైతే వెళ్ళాను. ఇలా అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.